2019లో ఎగ్జిట్ అయిన లూలు గ్రూప్ మళ్లీ ఏపీలో అడుగుపెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారు సీఎం చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ప్రముఖ సంస్థ లూలు గ్రూప్ ఇంటర్నేషనల్. అమరావతిలో లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో జరిగిన భేటీలో ఏపీలో పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో లూలు గ్రూప్ షాపింగ్ మాల్, విజయవాడలో లూలు హైపర్ మార్కెట్, తిరుపతిలో లూలు మల్టీప్లెక్స్ నిర్మాణంపై లూలు గ్రూప్తో చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారు ముఖ్యమంత్రి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను కూడా వారికి వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో లూలు గ్రూప్ కలిసి వస్తుందని భావిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. లూలు గ్రూప్ ప్రతినిధులకు ఏపీ తిరిగి స్వాగతం పలుకుతోందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలో మాల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు లూలు గ్రూప్ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సుమారుగా 2200 కోట్ల పెట్టుబడులతో 7000 మందికి ఉపాధి కల్పించేలా ఈ ఒప్పందం జరిగింది. సీఎం చంద్రబాబు సైతం దీనికి శంకుస్థాపన చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లూలు గ్రూప్తో జరిగిన ఒప్పందంలో అనేక లోపాలున్నాయంటూ దాన్ని రద్దు చేసుకుంది.